పట్టణ మహిళల ఉపాధికి ఎగ్ మార్ట్లు జిల్లాకు 10 చొప్పున త్వరలో ప్రారంభం. సో, మహిళలకు సంబంధించి శుభవార్త అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. పట్టణ పేదల మహిళల ఉపాధికి కొత్తగా ఎగ్ మార్ట్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. జిల్లాకు 10 చొప్పున మొత్తంగా 260 మార్ట్లు ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఒక్కో మార్ట్ ఏర్పాటుకు 50,000 చొప్పున నిధులైతే సమకూర్చనున్నారు. 35,000తో కార్ట్, బండి, ఇతర సామాగ్రి అందిస్తారు. మరో 15,000 విలువైన గుడ్లు సరఫరా చేస్తారు. గుడ్లతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించే ఏర్పాట్లు చేయనున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో ఇప్పటివరకు ఎలాంటి ఉపాధికి నోచుకొని వారికి ఒంటరి మహిళలకు ఎగ్మాట్ల రూపంలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అర్హులైన మహిళలను ఎంపిక చేసేలా మెప్మా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెలలో ప్రారంభించాలని యోచిస్తుందన్నమాట. పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులతో రూపాయి పెట్టుబడి లేకుండా ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఇటువంటి యూనిట్ల ఏర్పాటు మహిళలు పొదుపు చేసిన మొత్తాల నుంచి బ్యాంకులు రుణాలు ఇచ్చేవి. ఇప్పుడు ఎన్ఈసిసిఏ మొత్తం పెట్టుబడి పెడుతుంది. మహిళల ఉపాధికి అక్కడ అరుదైన అవకాశం అని చెప్పేసి మెప్మా అధికారులు చెప్తున్నారు. సో, ఒక్కొక్కరికి 50,000 ఉచితంగా అయితే ఇచ్చి ఇవైతే పెట్టిస్తారనమాట. సో, ఇది మనకు అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్